కూటమిలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుంది మహాప్రభో అని చెప్పేసి జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లబో దిబో అని చెప్పేసి ఏడుస్తుంటే ఆ నాయకులందరినీ కూడా నారా లోకేష్ గారి టీం సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో వైసీపీకి అంటగడుతూ బండ బూతులు తిరుగుతున్నారంట. అదే కూటమిలో అధికారం చేపట్టా, మీకు ఎంత పవర్ ఉందో మాకు కూడా అంతే పవర్ ఉంటుంది, మాకు కూడా ఏదో ఒక 4-5 పదవులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటే, అడుగుతుంటే, ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడుతున్నారు, తంతున్నారు, కొడుతున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, బూతులతో రెచ్చిపోతున్నారు, మళ్ళీ వాళ్ళని వైసీపీకి అంటగడేస్తున్నారు. చాలా దారుణం కదా ఇది. పేర్లు చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు, ప్రసాద్ చిగిలి చెట్టి ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన కానీ, అదేవిధంగా అడ్వకేట్ రజనీ గారు కానీ, అడ్వకేట్ శ్రీదేవి గారు ఆమె కూడా కానీ, వీళ్ళందరూ కూడా జనసేనలో కూటమిలో అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని చెప్పేసి అడిగితే, మొన్న అయితే పాపం ఆమె అడ్వకేట్ రజనీ గారు అసలు ఒక ఇంటర్వ్యూలో ఏడ్చేసింది. నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మామూలుగా లేదు, అసలు నేను ఇంట్లో ప్రజలను తట్టుకోలేకపోతున్నాను. ఆమెదో ఈ కూటమి చేస్తున్న తప్పుని ఎత్తి చూపితే ఉల్టా ఆమెను వైసీపీకి అంటగట్టేసి బీభత్సంగా ట్రోల్ చేసి ఏడిపించేశారు పాపం. ఆమె కళ్ళలో నీళ్లు చాలా బాధేసింది ఒక మహిళను ఆ విధంగా వేధించడం అంటే. తర్వాత ఇంకొక అడ్వకేట్ శ్రీదేవి గారు, ఆమె పరిస్థితి కూడా అంతే. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఒకరా ఇద్దరా ముగ్గురా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు చెప్పుకోవచ్చులే. కానీ ఈ నారా లోకేష్ గారి టీము, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీభత్సంగా వాళ్ళ నాయకుల మీదే బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన ప్రసాద్ గారు ప్రశ్నిస్తున్నాడు, అయ్యా లోకేష్ గారు, సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా చాలా దమ్ముగా ఎదుర్కొంటుంది, మీ సోషల్ మీడియా ఏంటి సార్, 3వ రకంలా ఉంటారు, జనసేనకి కూటమిలో అన్యాయం జరిగింది అంటే వైసీపీకి అంటగట్టి మూడో రకంలా వాడుతున్నారు, సో మీ ఆలోచన తీరు మార్చుకోవాలి అని చెప్పేసి నారా లోకేష్ గారిని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇలా ప్రశ్నిస్తే చాలు మళ్ళీ ఆయన తీసుకెళ్ళి వైసీపీకి అంటగట్టేస్తారు. ఆయన లబో దిబోం అని చెప్పేసి ఏడుస్తున్నారు. పక్కా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళం. అయ్యా నారా లోకేష్ గారు, మీ టీం ఏదైతే ఉందో సోషల్ మీడియా టీం నన్ను వైసీపీకి అంటగట్టే మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడే మీరందరూ ఒకసారి వినండి. నేను 10 ఏళ్ల మట్టి ఎన్నో కొన్ని వేల వీడియోలు పెట్టా, వైసీపీ మీద వేల పోస్టులు పెట్టాను, టీడీపీ మీద పెట్టాను, పొత్తున్నప్పుడు పెట్టా, పొత్తు లేనప్పుడు పెట్టా, 2014లో పెట్టాను, అందు ముందు పెట్టా, 19లో కూడా పెట్టాను. నేను 2 పార్టీలు నేను సమాన దూరంలో ఉంటాను. ఏ రోజు వైసీపీ వాళ్ళు వచ్చి నన్ను టీడీపీకి అంటగట్టలేదు. జనసేనగా చూశారు, జనసేనకు నా కౌంటర్ అటాక్లు ఇచ్చారు, తిట్టారో తిట్టించుకున్నానో ఏమైనా జరగనివ్వండి, నా ఇంటి మీదకి వెళ్ళారో, కొట్టారో, దాడులు చేశారో, కేసులు పెట్టారో, అంతా కూడా జనసేన వైసీపీ లాగా జరిగింది. కానీ ఏ రోజు నన్ను టీడీపీకి అంటగట్టలేదు. మరి ఈ లోకేష్ సోషల్ మీడియా టీం వచ్చి కాదు నన్ను టీడీపీకి అంటగడతారు. మొన్న నేను బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేస్తే, ఇక్కడ ఆస్టిన్ లో కాల్పులు జరిగితే, మా నెల్లూరు సిటీ దగ్గర కాల్పులు జరిగితే బ్లడ్ షార్టేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను మానవతా కోణంలో బ్లడ్ ఇస్తే కూడా ఆ ఫోటోని పోస్ట్ చేశాను. నేను ఫేస్బుక్ లో పెడితే దాని మీద కూడా లోకేష్ సోషల్ మీడియా టీం అసభ్యంగా రాతలు రాశారంట, అసభ్యంగా అవమానకరంగా. దాని మీద కూడా నేనంట భయపడిపోయానంట, నాకు వాగం వచ్చేసిందంట, వాళ్ళ దాడి నేను తట్టుకోలేకపోయానంట. నేను రక్తదానం చేసి ఎంతో హెల్దీగా ఉంటే ఈ లోకేష్ సోషల్ మీడియా టీము అక్కడ పోస్ట్ లో కూడా పెట్టాను బ్లడ్ డొనేషన్ అని చెప్పేసి. అక్కడ సెటప్ చూస్తే కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి ఉంది మనకి, కిందకి పైపు కిందకి వెళ్తుంది, సెలైన్ ఉంటే పైకి వెళ్ళిద్ది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనుషులకి. మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటాయి, కానీ ఈ విధంగా ఉండదు. ఇది నేను 5 రోజులు ఉపవాస దీక్ష చేస్తే ఆ ఫోటో తీసుకెళ్లి అసభ్యంగా రాశారు, ముందుతో అవుతున్నా అంట. కడుపుగా అన్నం తింటున్నారా లోకేష్ సోషల్ మీడియా? అసలు సోషల్ మీడియా టీం, లోకేష్ సోషల్ మీడియా టీము మరి కనీసం ఒక మనిషికి పుట్టిన తర్వాత ఒక ఇంగితం ఉంటుంది, కానీ ఇంగితం అది, కనీసం ఇంగితం అది. 5 రోజులు నేను ఉపవాస దీక్ష చేసి నిమ్మరసం తాగుతున్నాను. ప్రతి సంవత్సరం చేస్తాను, సంవత్సరం 2 సార్లు చేస్తాను. దాదాపుగా ఒక 8 సంవత్సరాల మట్టి నేను ప్రతి సంవత్సరం 2 పోస్టులు పెడతాను దీని మీద చేసిన ప్రతిసారి కూడా. అది ఎందుకంటే ఆరోగ్యం గురించి చెప్పడము, ఒక రకంగా ఇన్స్పిరేషన్ లా కొంతమందికి ఉంటాము. నన్ను చూసి ఎంతో మంది ఉపవాసాలు చేస్తున్నారు. ప్రశ్నించకూడదా?
కూటమిలో జనసేనకి అన్యాయం జరిగింది 100 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటాం, 1,00,00,000 సార్లు అంటాం. అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే మన సొసైటీ బ్యాంకులు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఏమైతే మార్కెట్ అలాగే స్థానికంగా ఉన్న మార్కెట్లు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, జనసేనకి ఎంత శాతం ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా తెలుగుదేశం వాళ్ళు? నియోజకవర్గం వారీగా జనసేన పార్టీకి ఎంత శాతం, మాకు కావాల్సిన పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారో తెలుగుదేశం నేతలు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? లోకేష్ గారైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మొత్తం బయటపడుతుంది ఎంత శాతం అనేది. ఈరోజు 10% కూడా జనసేన పార్టీ ప్రభుత్వం లేదండి. ఆ రోజు ఇచ్చిన హామీ 30% పెద్ద మనుషుల ఒప్పందం. ఆ రోజు ఇచ్చిన హామీ 30% పెద్ద మనుషుల ఒప్పందం ఈ రోజుకి అమలు జరగలేదు. ఎందుకు అమలు జరగడం లేదు అడుగుతాం. 100 సార్లు అడుగుతాం, 1,00,000 సార్లు అడుగుతాము.